మన లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ వార్షికోత్సవ లక్కీ డ్రా ఆఫర్. గెలుచుకోండి 1 కేజీ సిల్వర్ వస్తువులు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శిల్ప. మన ఖమ్మంలో ఈరోజు అందరూ ఉగాది పండుగ హడావుడిలో ఉండగా బుర్హాన్పురంలో ఉన్న ఖమ్మంలోని పిన్ని అపార్ట్మెంట్లో అయితే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సో ఇక్కడ ఉన్న ప్రజలందరూ అయితే భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పుడే ఫైర్ ఇంజన్స్ అంతే రావడం జరిగింది. అంతేకాకుండా అక్కడ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేయించి ఫైర్ ఇంజిన్ ద్వారా వాటర్ అయితే సప్లై చేయడం జరుగుతుంది. ఇది 3rd ఫ్లోర్లో జరిగిందిగా పరిగణిస్తున్నారు. సో ఇంకా అక్కడ అంత హడావుడి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మనం ఇక్కడ కింద ఉన్న మనతో ఇక్కడ కార్పొరేటర్ వాళ్ళు ఉన్నారనమాట. సో వార్డ్ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళని అసలు ఈ అగ్ని ప్రమాదం ఎలా చోటు చేసుకుంది, అంతేకాకుండా ఇక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనేది వారి మాటలాడి తెలుసుకుందాం. నమస్తే అండి, అసలు ఏం జరిగిందండి? మార్నింగ్ సడన్ గా పొగలు రావడం ఇంట్లో నుంచి గమనించి ఎదురు వాళ్ళు చెప్పగానే ఇమీడియట్ గా మన ఫైర్ ఇంజిన్ వాళ్ళకి ఇంటిమేట్ చేయడం జరిగింది. మొత్తం దట్టమైన పొగలు అందుకొని మంటలు రావడం జరిగింది. పైన అపార్ట్మెంట్లో కొంతమంది చిక్కోవడం జరిగింది. వాళ్ళు కిందికి వచ్చే బస్సులో కరెంట్ బంద్ డిపార్ట్మెంట్ వాళ్ళు బంద్ చేసి పిలిపించేసి కరెంట్ బంద్ చేసేసి ఫైర్ ఇంజిన్ వచ్చి ఇమీడియట్ గా ఫైర్ ఇంజిన్ వాళ్ళు చాలా అలర్ట్ గా వచ్చారు. అదేవిధంగా మున్సిపాలిటీ నుంచి కూడా డిఆర్ఎఫ్ స్కీమ్ వాళ్ళ సిబ్బంది అందరూ కూడా వాళ్ళు కూడా ఇక్కడ అటెండ్ అయ్యారు. మొత్తం అందరు వచ్చి ఎమ్మటే ఇమీడియట్ గా రెస్పాండ్ కావడం వల్ల మంటలు కంట్రోల్కి వచ్చాయి. 3rd ఫ్లోర్ లో ఒక ఫ్లాట్ మొత్తం ఎఫెక్ట్ అయిపోయింది. టోటల్ ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయండి 3rd ఫ్లోర్ లో? 3rd ఫ్లాట్ లో 2 ఉన్నాయి ఫ్లాట్లు. ఒక ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ మొత్తం టోటల్ గా ఎఫెక్ట్ అయిపోయింది. మొత్తం టోటల్ బర్న్ అయిపోయింది, మొత్తం కొలాప్స్. మార్నింగ్ ఎన్ని గంటలకి అగ్ని ప్రమాదం చోటు చేస్తుందని మీకు తెలుసు? మార్నింగ్ సుమారు 11:30 12 ఆ ప్రాంతంలో స్టార్ట్ అయిందండి. ఇప్పుడు ఇమీడియట్ గా ఫైర్ వాల్ రావడం దీంతో మొత్తం అసలు అంటే ఎలా మంటలు చెలరేగాయి? ఎలక్ట్రికల్ ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ రాదు. ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఇమీడియట్ ఎలక్ట్రికల్ సిబ్బంది కూడా వచ్చేసి షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగి ఉంటుంది అనేది ఒక అనుమానం. మరి ఆ సమయంకి ఏంటంటే ఆ సమయంలో వాళ్ళు కూడా ఇంట్లో కూడా ఎవరు లేరు. ఆ ప్లాట్లో ఉన్న వ్యక్తులు ఎదురుగున్న ప్లాట్లో ఆ 5 ప్లాట్లలో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా సురక్షితంగా కిందికి దింపడం జరిగింది. ఎవరు లేని ప్లాట్ లో అగ్ని ప్రమాదం అంటే మంటలు చెలరేగాయి. పక్కన ప్లాట్ లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ప్రమాదం జరిగిందా? ఏదైనా ప్రమాదం జరగలేదు. ఎందుకంటే అసలు కిందికి దిగే పరిస్థితి కూడా లేదు. లిఫ్ట్ కరెంట్ బంద్ చేయడం వల్ల లిఫ్ట్ కనుక పని చేయలేదు. మెట్ల నుంచి దిగాలంటే బెట్ల మీద దట్టమైన పొగలు అనుకొని మరి మంటలు వేయడం వల్ల పైనుంచి కిందికి దిగడానికి ఆస్కారం లేకుండా అయిపోయింది. మరి ఈ లోపు ఫైర్ ఇంజిన్ వాళ్ళు వీళ్ళు తర్వాత మన డిఆర్ఎఫ్ స్కీమ్ సిబ్బంది వీళ్ళందరూ వచ్చేసారు. కంట్రోల్ కావడం వల్ల చిన్న వాళ్ళు కూడా దిగారు. ప్రాణ నష్టం కానీ మిగతా వారికి ఎలాంటి ఇబ్బంది జరగలేదు. కాకపోతే ఆ ఫ్లాట్లు మాత్రం 3rd ఫ్లోర్ లో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ పూర్తిగా కొలాప్స్ అయింది. దాని ఎదురుగా ఫ్లాట్ కూడా కొత్త. ఇప్పుడు అగ్ని ప్రమాదం జరిగిన ఫ్లాట్ వాళ్ళు లేరని చెప్పారు. వాళ్ళు రావడం జరిగింది. ఫ్లాట్ చూసుకున్నారు. వచ్చారు ఇప్పుడు వచ్చారు. వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు ప్రజెంట్. ఆస్తి నష్టం ఎంతవరకు జరిగి ఉంటుందని ఎస్టిమేషన్ ఇస్తున్నారు? ఆస్తి నష్టం ఇంకా వాళ్ళ ప్లాట్ అతను మనకు పూర్తిగా లోపల ఏం మెటీరియల్ ఉంది అందులో మొత్తం టోటల్ గా అయితే కొలాప్స్. అందులో ఏం ఉపయోగపడేది లేదు. ఒక గోడలు తప్ప గోడలతో సహా మొత్తం ఇది అయిపోయింది. అంటే కొత్తగా నిర్మించిన అపార్ట్మెంట్ కాబట్టి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల గురైంది అనుకుంటున్నారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగింది? షార్ట్ సర్క్యూట్ సో ఒక ఫ్లాట్ లో అలా జరిగింది. సో మిగతా ఫ్లాట్ అన్నిట్లో కూడా వాళ్ళు ఎలా అలర్ట్ అవుతున్నారు? చెప్పేసరికి అలర్ట్ అయ్యి ఫైర్ ఇంజిన్ ఫోన్ చేశాం. మీదే పూర్తిగా కాలిపోయిన అపార్ట్మెంట్. అంటే మీరు ఎక్కడ ఉన్నారు? మీ పేరండి? నా పేరు సత్యరెడ్డి గారు. ఇప్పుడు ఇంట్లో లేరని చెప్తున్నారు. సో ఎక్కడికి వెళ్ళారు మీరు? అంటే మార్నింగ్ దీపారాధన చేశారనే అనుమానాలు కూడా ఉన్నాయి. సో అలాంటి వాళ్ళు జరిగిందంటారా? దీపారాధన ఏం లేదు, షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగింది. అంటే అసలు మీరు తీసుకుని ఎంత కాలం అయింది అపార్ట్మెంట్? తీసుకుని సంవత్సరం. మీరు తీసుకుని సంవత్సరం. సో ఆస్తి నష్టం ఎంత వరకు ఉంటుందని మీరు అంటే మీకు తెలిసి ఉంటుంది కదా, మీరు చేయించుకున్నారు. సో ఎంత వరకు ఉంటుందని? అంటే 30 lakhs వరకు ఉంటుంది. 30 lakhs వరకు ఉంటుంది. సో అంటే ఇప్పుడు మీరు రాగానే మీకు ఎలా కాల్ చేయడం జరిగింది? ఎలా తెలుసుకున్నారు? ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు? ఊరు వెళ్దామని అనుకున్నా సార్. వాచ్మెన్ పొగలు వస్తున్నాయని చెప్పాడు. వచ్చి డోర్ లాక్ చేశారు. మొత్తం పొగ అమ్మేసింది. ఫైర్ ఇంజిన్ ఫోన్ చేశాం. ఓకే, అంటే లోపటి నుంచి బయటికి ఎదురు ఫ్లాట్ లో కూడా వచ్చే వరకు వాళ్ళకు కూడా తెలియలేదని అన్నారు. సో డోర్లన్నీ లాక్ చేసాం. సో వచ్చి సిచ్యువేషన్ ఆ ఫ్లాట్ మీరు చూసినేసరికి మీకు ఎలా అనిపించింది? అసలు షాక్ గురి అయిపోయాం. చూసారు దేవుని మందిరంలో కరెంట్ ఉంది. మరి అలా లైటింగ్ వెళ్తూ వేసాము. దానివల్ల షార్ట్ సర్క్యూట్. అంటే ఇప్పుడు న్యూగా కన్స్ట్రక్షన్ చేసే బిల్డింగ్లు ఏదైతే ఉన్నారో అన్ని హై క్వాలిటీ, అంతేకాకుండా అన్ని ప్రమాణాలతో నిర్మిస్తూ ఉన్నారు. సో వాటి వల్ల జరిగిందని మీరు అనుకుంటున్నారా, లేదంటే వాటిలో ఏమైనా లోపాలు ఉంటే అనుకుంటున్నారా? తెలియదు. షార్ట్ సర్క్యూట్ వల్ల అయితే జరిగింది. సో అంటే ఇప్పుడు మీరు రాగానే మీరు దీపారాధన కూడా చేయలేదని చెప్తున్నారు, అంతేకాకుండా రాగానే భయభ్రాంతులకు గురయ్యారని చెప్తున్నారు. సో అసలు మీది ఎక్కడ స్వగ్రామం, ఎక్కడి నుంచి వచ్చారు మీరు?
మాది ప్రాపర్ బీరోలు ఉంది. ఉంటాం ఇక్కడ మిల్క్ బిజినెస్. ఓకే, ఇక్కడ నూతనంగా వెళ్దామని మేము బయటకు వెళ్తున్నాము. వాళ్ళు వచ్చి చెప్పారు, తెచ్చుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసారు. మా తమ్ముడు వాళ్ళ పాప ఉప్పలం పెడుతున్నారు, అక్కడ వెళ్దామని బయలుదేరాము. పొగ గమ్మిందని కేకలు వేసేసాము. మొత్తం ఫైర్ వాళ్ళకి ఫోన్ చేసాం. మొత్తం ఓనర్ గారికి కానీ కౌన్సిలర్ గారికి ఫోన్లు చేసాం. సెకండ్ ఫ్లోర్ ఇంట్లో ఎవరు లేరండి, మేము ఇంట్లోనే ఉన్నాము. మేము సేఫ్గానే కిందకి దిగి మొత్తం కిటికీలు వేసేసుకొని కిందకి దిగి. అంటే ఇప్పుడు సకాలంలో స్పందించకపోతే ఇంకా ఎక్కువ మొత్తంలో జరిగేది అంటారు. మీకు ఎలా భయభ్రాంతులకు గురయ్యారు? వీఆర్ ఆల్ అఫ్రైడ్ మచ్. బాగా అసలు ఇంటి యజమానులు ఎవరండి? అసలు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? అసలు ఎలా జరిగింది అనుకుంటున్నారు? అదేదో వెలిగించుకొని పూజలు ఏదో కార్యక్రమం చేసుకుని వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయి తాళం వేసుకొని వెళ్ళిపోయారు. తర్వాత అది అంటుకున్నది. అంటే పూజ వల్ల, దీపారాధన వల్ల మంటలు వ్యాపించాయి. మనం లోపలికి వెళ్ళలేదు, ఎలక్ట్రిక్ మనకి తెలవలేదు ఇన్సిడెంట్. దాన్ని బట్టి మన ఆలోచన అయితే దీపం అనేది వాళ్ళు ఫ్యామిలీస్ ఉండట్లేదు, ఉగాది అని చెప్పి వచ్చి వెలిగించుకోవడం పోయారు సార్. అంటే మామూలుగా చూస్తే మొత్తం తగలబడిపోయాయి అని చెప్పొచ్చు. సో ఎంతవరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని మీరు అనుకుంటారు? ఆస్తి మొత్తం అయితే 10-15 లక్షలు పోయాయి. కబోర్డ్లు అయితే మళ్ళీ సీలింగ్ లో ఇంటీరియర్ అయితే 15 లక్షలు అయింది. మేము అందరం ఇక్కడ చేయించిన వాళ్ళం కాబట్టి ఆ అప్రాక్సిమేట్లీ చూసి వస్తాం. మీరు ఎలా తెలుసుకున్నారంటే ఎక్కడికి ఫ్లోర్ పొగలు వస్తున్నాయి చూసాం. మేము కింద నుంచి పైకి వస్తుంటే లిఫ్ట్ మధ్యలో అయిపోయింది, కరెంట్ పోయి. ఇంతలో టప్ సౌండ్, పగిలిపోయిన సౌండ్లు వస్తున్నాయి, పొగలు వస్తున్నాయి. వేరే వాళ్ళు వచ్చేసి లిఫ్ట్ ఎలక్ట్రీషియన్ కూడా అందుబాటులో ఉన్నాడు సమయానికి. లిఫ్ట్ గేట్లు తీశాడు, లాక్ పెట్టి తీశాడు. ఇక దునికేసాం కిందకి వచ్చేసి ఇంతలో పైరికి అందరికి ఫోన్ చేసేసరికి వచ్చేసారు. ఎలా అలర్ట్ అయ్యారంటే సెకండ్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళు కానివచ్చు, వాళ్ళందరూ ఎలా అలర్ట్ అయ్యారు, ఎలా రక్షించారు వాళ్ళని అంతే త్వరగా బయటకి? తొందరగా మేము బయటకి వెళ్ళామండి. నేను ఒక్కడిని మళ్ళీ పైకి వచ్చేసి పొగ మొత్తం కమ్మింది మాకు కూడా. అంటే ఆ సిచ్యువేషన్ లో మీకు ఏమనిపించింది అండి? ఒకేసారి అట్లా మంటలు చూడడం అపార్ట్మెంట్ లో మీ దాంట్లోకి వస్తాయని భయపడే లోపలికి మళ్ళీ కిందకి దిగి వెళ్ళి మళ్ళీ పైకి వచ్చేసి మళ్ళీ కిటికీలు వేసి మళ్ళీ తీసేసి పొగ మొత్తం కమ్మిందండి. మళ్ళీ గ్లాసులు తీసేస్తే కొంచెం పొగ వెళ్ళిపోయింది. మా బాబు పైన ఉన్నారు, భయపాంతులకై ఇప్పుడు కోలుకోలే, కిందనే ఉన్నారు, బాగా ఏడుస్తున్నారు. అప్పటికి ఇదే పైకి పోవడానికి కూడా పొగలు ఇదైనాయి, దారి కూడా అవపట్లేదు, నల్లగా ఇదైపోయింది, కమ్మేసింది. పైకి పోవడానికి మేము పైకి పోయి కింద నుంచి పైకి రావేది కావట్లేదు, వాళ్ళు పైకి పోయేది కావట్లేదు. ప్రస్తుతం మనం అయితే అగ్ని ప్రమాదం జరిగిన 3వ ఫ్లోర్ లో ఉన్నామన్నమాట. చూడొచ్చు మన బ్యాక్గ్రౌండ్ అయితే ఏదైతే మనం అగ్ని ప్రమాదం జరిగిందో ఆ ఫ్లాట్ లో ఉన్నాం. సో ఫైర్ ఇంజిన్ వాళ్ళు అయితే అక్కడ మంటలు ఆపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మీరు గమనించవచ్చు టీవీ యూనిట్ తో సహా. అంతేకాకుండా హాల్లో ఉన్నది ఇక్కడ నుంచి చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఫర్నిచర్ కానివచ్చు, ప్రతి వస్తువు, ఏదైనా చిన్న వస్తువు కూడా మిగలకుండా పూర్తిగా అగ్ని ప్రమాదానికి గురే మొత్తం దహనమైన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది అనమాట. సో పైన చూడొచ్చు, ఇక్కడ పైన చూడొచ్చు మొత్తం ఫ్లోర్ కూడా కాలిపోయింది. సో పైన అంతా సీలింగ్ తో సహా మొత్తం కాలిపోయింది. బయట ఉన్న బాల్కనీలకు కూడా మంటలు తీవ్రంగా వ్యాపించి ఇదంతా కాలిపోయిన సిచ్యువేషన్ అంతా కనిపిస్తూ ఉంది. చూడొచ్చు ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి. ఈవెన్ ఫ్యాన్ రెక్కలతో సహా కాలిపోయిన పరిస్థితి. అంతేకాకుండా పైన సీలింగ్ తో సహా మొత్తం కాలిపోయిన పరిస్థితి ఉంది. ఇంత అంటే భయానకంగా ఉంది అంటే అదే దీంట్లో ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఏమై ఉండేది ఊహించుకుంటేనే చాలా ఉంది. సో వాళ్ళు లేకపోవడం అదృష్టంగా భావించవచ్చు. అంతేకాకుండా దీంతో పాటు ఇక్కడ సకాలంలో ఇక్కడ ఉన్నవారు స్పందించి బయట పొగలు రావడంతో వాళ్ళు గమనించి సకాలంలో ఒకరికొకరు తెలియజేసుకొని ఫైర్ ఇంజిన్ కి తెలపడం, అంతేకాకుండా పోలీస్ వారికి సిబ్బందికి తెలపడం వల్ల వాళ్ళు సకాలంలో వచ్చి చర్యలు తీసుకోవడం వల్ల ఈ మంటలన్నీ ఆర్పారని చెప్పొచ్చు. కానీ వారు వచ్చే సమయానికి ఆల్మోస్ట్ మొత్తం కాలిపోయాయి. ఈవెన్ సోఫాస్ అన్నీ ఉన్నాయంట దీంట్లో. ఇక్కడ మనుషులు ఉంటున్నాయి, ఇది చేస్తున్నది కాదు. చూడొచ్చు దాంట్లో ఇన్వర్టర్ బాక్సెస్ కానీ అలాంటివి కొంచెం కొంచెంగా మిగిలాయి. మీరు చూస్తే ఉన్న టీవీ యూనిట్, అక్కడ టీవీ కూడా కంప్లీట్ గా మొత్తం అయితే కాలిపోయిన సిచ్యువేషన్ అయితే చూస్తున్నాం. అంటే ఎంత భయానకంగా ఉంది అంటే చాలా ప్రమాదం తప్పింది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ వ్యాపించిన మంటలు అంతేకాకుండా ఎదురుగా ఉన్న ఫ్లాట్ లో కూడా చేరి అక్కడున్న వాళ్ళది కూడా వ్యాపించాయని చెప్పొచ్చు. అంతేకాకుండా సకాలంలో స్పందించి లిఫ్ట్ ఆఫ్ చేయడం, అంతేకాకుండా లిఫ్ట్ ఆఫ్ చేసిన తర్వాత మిగతా ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్లో వాళ్ళందరినీ ఖాళీ చేయించి కిందికి తీసుకెళ్లి సకాలంలో చర్యలు తీసుకోవడం వల్ల అపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా వ్యాపించే ఉండేది. ఆ సకాలంలో రావడం వల్ల ఫైర్ ఇంజిన్ వల్ల ఓన్లీ థర్డ్ ఫ్లోర్ కు మాత్రమే పరిమితమై ఇక్కడ మంటలు మాత్రమే బాగా వ్యాపించాయని చెప్పొచ్చు. సో ఇక్కడ ఉన్న 2 ఫ్లాట్లు మాత్రం పూర్తి స్థాయిలో కాలిపోయాయని చూడొచ్చు. మనం చూస్తున్నాం ఇక్కడ విజువల్స్ అయితే. సో పూర్తిగా ఏదైతే ఫర్నిచర్ ఉందో, ఏదైతే ఉందో, సో కిచెన్ లో ఉన్న సామాన్లు కానివ్వచ్చు, ఎలక్ట్రిక్ సామాన్లు కానివ్వచ్చు, ఇవన్నీ పూర్తిగా కాలిపోయిన సిచ్యువేషన్ అయితే మనం చూస్తూ ఉన్నాం. సో ఇవన్నీ చూడొచ్చు మనం. కిచెన్ అయితే అసలు నామరూపాలు లేకుండా, అంటే ఈవెన్ స్టవ్ కానివ్వచ్చు, అంటే
అంటే ఎండాకాలం అందుట్లో ఏదైనా చిన్న షాక్ సర్క్యూట్ జరిగినా కానీ చిన్న మంటలు చెరలేగినా కానీ ఎండాకాలం ఎక్కువగా వ్యాపిస్తూ ఉంటాయని చెప్తుంటారు. సో మనం అంటే కిచెన్లో ఎక్కువగా ఎలక్ట్రానిక్ థింగ్స్ ఉంటాయి, అంతేకాకుండా గ్యాస్ ఉంటుంది. సో దానివల్ల ఇంకా ఎక్కువగా వ్యాపించే అవకాశం చూడొచ్చు. ఇంకా పొగలైతే తగ్గలేదు. సో రూమ్లోంచి వేడిగా పొగలైతే బయటకు వస్తున్నాయి. కంప్లీట్గా బెడ్ కూడా చూడొచ్చు మీరు. ఆ బెడ్ అంతా మొత్తం పైన పరుపంతా కాలిపోయి ఓన్లీ అది మాత్రమే మిగిలిందని చెప్పొచ్చు. అంతేకాకుండా కబోర్డ్స్ కూడా పూర్తిగా అసలు మొత్తం కాలిపోయాయని చెప్పొచ్చు. అంతేకాకుండా ఇది ఇంకొక బెడ్రూమ్ కావచ్చు చూడొచ్చు. ఈ డోర్ కూడా పూర్తిగా మనం కాలిపోయిందని చెప్పొచ్చు అనమాట. అంటే మొత్తం ఏదైతే ఉందో పైన ఉంటాయో షీట్స్ అన్ని మొత్తం కాలిపోయాయి. సో ఇందుట్లో ఉన్న కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయాయి, అంటే పూర్తిగా కాలిపోయాయి. ఎంత నష్టం జరిగి ఉంటుంది అనేది మామూలుగా ఏ వస్తువు పట్టుకున్నా కానీ చాలా లక్షల కాస్ట్లో ఉంటాయి. సో ఎంత ఆస్తి నష్టం జరిగింది, అంతేకాకుండా ఈ జరిగిన ఇంటీరియర్ మొత్తం కూడా కాలిపోయింది. కాబట్టి ఇక్కడ ఎంత ఆస్తి నష్టం, ఎంత వాళ్ళు నష్టపోయారనేది ఇక్కడ ఉన్న ఫ్లాట్ యజమానులు అయితే తెలియజేయాలి. సో ఇక్కడైతే చాలా ప్రమాదం జరిగింది. అంతేకాకుండా ఈ ప్రమాదం త్రుటిలో తప్పించుకుందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్క ఫ్లాట్ 2 ఫ్లాట్తో పరిమితమైంది. అదే స్వకాలంలో స్పందించకపోయినట్లు ఉన్నట్లయితే ఇది మొత్తం అపార్ట్మెంట్ మొత్తం నష్టపోయేదన్నమాట. సో ఫైర్ ఇంజిన్ వాళ్ళు ఉన్నారండి. ఎంత అంటే మీరు వచ్చే వరకు ఎలాంటి పొజిషన్లో ఉందంటారు? ఫైర్ అందుకున్న వెంటనే ఫైర్ వెహికల్ రావడం జరిగిందండి. ఫైర్ వెహికల్ రావడానికి పెద్ద టైం పట్టలేదు, కానీ ఫైర్ సమాచారం రావడానికి కొంచెం సమయం పట్టింది. మొత్తం కూడా సీలింగు, తర్వాత ఇది ప్లైవుడ్ మెటీరియల్ మొత్తం ఉండటం వల్ల స్పీడ్గా ఫైర్ అయింది. దానివల్ల కిటికీలు, ఫర్నిచర్ ఏం లేదు పెద్దగా. అంటే నార్మల్గా అసలు ఈ అగ్ని ప్రమాదం జరగడానికి కారణం ఏమై ఉంటుందంటారు? తెలియదండి ఇంకా ఇంతవరకు అయితే. ఎలక్ట్రికల్ అర్జునా లేదంటే వీళ్ళు ఏదైనా దీపం లాంటివి వెలిగించడం వల్ల ఇట్లాంటివి తప్ప వేరే కారణం. మీరు ఎన్నో అగ్ని ప్రమాదాల్లో ఇలాంటి రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తూ ఉంటారు. సో మీకు చూడగానే అసలు ఏమనిపించింది, అంటే ఎలా జరిగి ఉంటుందని మీకు అనిపించింది? అంటే వచ్చే వరకు పొజిషన్ ఎలా ఉంది, మొత్తం కాలిపోతూ ఉందా? మొత్తం అప్పటికైతే మనకి గుర్తించదగినటువంటి ఏం లేవండి. అప్పుడు పూర్తిగా ఇల్లంతా కూడా కాలిపోయి బాగా భారీగా మంటలు రావడం వల్ల పక్కదానికి ఎక్స్టెండ్ కాకుండా మేము వెంటనే లోపలికి రావడం జరిగింది. పక్క ఫ్లాట్లో ఉన్నటువంటి వాళ్ళని వెంటనే కూడా ఖాళీ చేపించి మేము ఫైర్ ఫైటింగ్ చేసి దీన్ని కంట్రోల్ చేయడం జరిగింది. ఇదైతే పూర్తిగా మొత్తం కాలిపోయిందని చెప్పొచ్చు. ఎదురు ఫ్లాట్ ఎంతవరకు, అంటే దాంట్లోకి ఎలా వ్యాపించాయి మంటలు? ఈ ఫ్లాట్ లో నుంచే ఎదుర్కొన్న ఫ్లాట్ లో కిటికీకి కూడా అంటుకోవడం జరిగిందండి. ఆ కిటికీ ఒకటే ఇదైంది. తర్వాత సీలింగ్ అంటుకొని సీలింగ్ మొత్తం కూడా ఈ కాలడం వల్ల పక్కన ఉన్న సీలింగ్, ఫ్రంట్ సైడ్ ఉన్న సీలింగ్ లోకి పోవడం జరిగింది. ఆ ఫైర్ వల్ల కిటికీ అద్దాలు పగిలినాయి. కొంచెం లేట్ అయి ఉంటే ఆ ఫ్లాట్ లో కూడా అంటుకోవడం, లేదంటే ఆ ఫ్లాట్ లో ఉన్నటువంటి వారిని ఎలా రక్షించారండి? అంటే వెంటనే బయట తీసుకురావడం జరిగింది. ఆ ఫ్లాట్ వాళ్ళని వచ్చేసి ఇక్కడ ఫైర్ ఫైటింగ్ చేసుకుంటూ కూల్ చేసినామండి. స్మోక్ రాకుండా ఆఫ్ చేసేసి, స్మోక్ ఆఫ్ చేసి తర్వాత డోర్ కొట్టేసి వాళ్ళని బయటకు వెళ్ళిపోవడం జరిగింది. లేకపోతే కొంచెం ఇబ్బంది అయి ఉండేది వాళ్ళకి. అంటే మీరు రావడం ఇంకా లేట్ అయి ఉంటే అపార్ట్మెంట్ మొత్తానికి వ్యాపించేది అంటారా? మొత్తానికి వ్యాపించే అవకాశం ఉంటుంది. ఫస్ట్ అయితే ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి దానికి కిటికీలు కూడా బాగడం జరిగింది. కాబట్టి ఇంకొక 5 to 10 minutes లేట్ అయినా కూడా ఖచ్చితంగా ఫ్లాట్ వాళ్ళకి ఇబ్బంది అయ్యేది. చూడొచ్చు, అంటే సకాలంలో రావటం వల్లే ప్రమాదం చాలా తప్పింది, ఇక్కడ వరకు వ్యాపించిందని చెప్పడం అయితే జరుగుతుంది. థర్డ్ ఫ్లోర్ లో ఇంకొక ఫ్లాట్ ఆపోజిట్ లో ఉన్న ఫ్లాట్ వాళ్ళు ఉన్నారన్నమాట. అసలు వాళ్ళకి ఎంతవరకు వ్యాపించింది, ఎలా జరిగింది ప్రమాదం అనేది తెలుసుకుంది. మీకు ఎలా తెలిసిందండి అసలు ఇక్కడ ప్రమాదం జరిగింది? మా మిస్సెస్ చూసిందండి ఫస్ట్. ఏమండి రండి లోపల నుంచి గ్లాసులు పోతున్నా, మంటలు పోతుంది అంటే నేను బయటకు వచ్చా. నేను జస్ట్ సైడ్ దిగినా మా వాళ్ళు లోపల ఉన్నారు. నేను కిందికి వెళ్ళిపోయారకలే ఎక్కువైపోయినా, మా వాళ్ళు లోపలనే ఉన్నారు. ఇక ఈ దీనికి కూడా కంటుకున్నారు. 4-5 బకెట్లు తీసుకొచ్చి అటు వాటర్ పోస్తే అయిపోయింది. కిందికి పోయినా ఇంకా మొత్తం బయటికి రావాలి అట్లే మొత్తం ఎక్కడ. అంటే ఇప్పుడు ఇంత తీవ్ర స్థాయిలో జరిగింది ప్రమాదం, అంటే అంత బయటికి మంటలు వచ్చేలాగా. సో అప్పటి వరకు మీకు అసలు అలా జరుగుతున్నట్లుగా జస్ట్ 5 minutes మొత్తం కూడా 5 నిమిషాలు అయిపోయింది. నేను కిందికి వరకు ఎక్కువైపోయిన. సో చూడొచ్చు, మన పిన్ని ఎలైట్స్ అపార్ట్మెంట్ లో జరిగిన అగ్ని ప్రమాదం అయితే థర్డ్ ఫ్లోర్ అంతా పూర్తిగా ధ్వంసమైన సిచ్యువేషన్ చూసాము. సో ఈ ప్రమాదం దేని వల్ల జరిగింది అనేది ఇప్పుడు, అంతేకాకుండా దీపారాధన వల్ల, లేదు అంటే ఎలక్ట్రిక్ షాక్ సర్క్యూట్ వల్ల జరిగిందా అనేది అయితే ఆరోపణలు జరుగుతూ ఉన్నాయి. సో ఏదేమైనా కానివచ్చు, చాలా ప్రమాదం అంటే త్వరగా తెలుసుకొని వాళ్ళు అలర్ట్ అవ్వడం వల్ల, ఫైర్ సిబ్బందిని అంతేకాకుండా పోలీసులకు సమాచారం ఇవ్వడం వల్ల, వాళ్ళు కూడా త్వరగా స్పందించి ఇక్కడ చేరుకోవడం వల్ల అగ్ని ప్రమాదం ఆ థర్డ్ ఫ్లోర్ వరకే పరిమితమైంది. లేదు అంటే అన్ని ఫ్లాట్లకి జరిగి ఉండేదనే అది అయితే మనం తెలుసుకున్నాం. సో ఇక్కడ అపార్ట్మెంట్ వాస్తవ్యులు అయితే చాలా భయభ్రాంతులకు గురయ్యారు. ఇప్పటికీ ఆ షాక్ లోంచి తేరుకునే పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. సో ఏది ఏమైనప్పటికీ ఇది సమ్మర్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎలక్ట్రిక్ని కానివ్వచ్చు, ఇంట్లో గ్యాస్ కానివ్వచ్చు, ఇలాంటి ఎండాకాలంలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో లోపల అంటే ఉన్న ఇంటీరియర్ అంతా ఫ్లౌడ్ వుడ్స్తో ఉండడం వల్ల త్వరగా దానికి మంటలు వ్యాపించేది ఉంటుందని మన ఫైర్ సిబ్బంది చెప్పడమే జరిగింది. సో ఏదేమైనా కానీ సమ్మర్ వచ్చేసింది. సో అపార్ట్మెంట్లో ఉన్నవారు ఎవరైనా కానీ లైట్స్ ఆఫ్ చేయడం, అంతేకాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మన సుమన్ టీవీ ద్వారా కోరుకుంటున్నాం.